నటుడు మోహన్ బాబు ఇటీవలనే బెయిల్ కొరకని సుప్రీంకోర్టునే ఆశ్రయించిండంట. అయితే జర్నలిస్టు మీద దాడి కేసుకు ముందస్తుగా బెయిల్ ఇయ్యాలని చెప్పి ముందుగానే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇక కొన్ని కారణాల వల్ల తెలంగాణ హైకోర్టు ఆ బెయిల్ పిటిషన్ను కొట్టేసింది. ఇక దీనితోని మోహన్ బాబు హైకోర్టునే సవాలు విసురుకుంటా ఇప్పుడు సుప్రీంకోర్టుకు పోయి మరి బెయిల్ పిటిషన్ దాఖలు చేసిండంట. అయితే ఇవాళ ఆ పిటిషను విచారణ జరుగుతున్నదంట. మళ్ళీ అంతేకాదు, ఇక ఆయనకు 78 సంవత్సరాలు ఉన్నాయని గుండె వ్యాధితోని బాధపడుతున్నారు. గందుకు కారణంగా ఆయనకు బెయిల్ ఇయ్యాలని ఆ పిటిషన్లా రాసుకొచ్చిండంట. ఇక ఇప్పుడు సుప్రీంకోర్టు ఆయనకు సానుకూలంగానే తీర్పు ఇస్తుందని ఆశాభావంతో మోహన్ బాబు అయితే ఉన్నాడంట. ఇక ఆయనకు బెయిల్ ఇస్తుందా రాదా అన్న సంగతి అయితే కొద్ది గంటల్లో అయితే తేలిపోతుంది. ఇక మళ్ళా ఇప్పటికే మోహన్ బాబు జర్నలిస్టు మీద దాడి కేసు అనేది దేశవ్యాప్తంగా ఎంత సంచలనమైందో అందరికీ ఎరకనే. ఇక ఆయన చేతిలో మైకును పట్టుకొని దాడికి పాల్పడ్డాడు. దీంతో జర్నలిస్టు తీవ్రంగా గాయపడ్డాడు. ఇక ఆ తర్వాత నాంపల్లి పోలీసు వాళ్ళు ఈయన మీద హత్యాయత్నం కేసును నమోదు చేయడం జరిగింది. అయితే గత నెల 24వ తేదీన ఆయన కోర్టు విచారణకు హాజరు కావాలని చెప్పి పోలీసులు నోటీసులు గిట్లా జారీ చేసింది. కానీ మోహన్ బాబు ఇవేవి పాటించలేదు. అందుకని హైకోర్టు ఆయన బెయిల్ పిటిషన్ను కొట్టేయడం జరిగింది. అయితే గత కొంతకాలంకెళ్ళి ఈయన అజ్ఞాతంలోకి పోయిండనే వార్తలు ఇక జోరుగా అయితే నడిచినాయి. ఇక అంతేకాదు, జర్నలిస్టు గాయపడ్డ అనంతరము మోహన్ బాబు ఆసుపత్రికి పోయి పరామర్శించిండు. ఇక ఆయన అయ్యే ఖర్చులు మొత్తం నేనే భరిస్తా అని ఇట్లా మాట ఇచ్చి వచ్చిండు. అయినా కానీ జర్నలిస్టు సంఘాలు అన్ని మస్తుగా డిమాండ్ చేస్తున్నారంట, నిరసనలు వ్యక్తం చేస్తున్నారంట. ప్రతిగా క్షమాపణలు చెప్పాలని గిట్లా డిమాండ్ చేసిరంట. ఇక ఆయన గిట్లా మోహన్ బాబు ఆయన సోషల్ మీడియా వేదిక ద్వారా క్షమాపణలు చెప్పడం అయితే జరిగింది. ఇంతకు మోహన్ బాబు అనుకున్నట్లుగానే ఇక ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తుందంటారా లేదా? మీకేమనిపిస్తున్నది? కామెంట్లలో కామెంట్ పెట్టండి. అట్లా నాడు గంట ఉంటే అది కూడా నొక్కరి మళ్ళొస్తా.